నాగమణికంట ఏడ్చాడు కదా యాష్మి సీత వల్ల, సో మళ్ళీ వచ్చి ఓదార్స్తున్నాను ఇక్కడ వచ్చేసి. ఎందుకంటే తనని గ్రూప్లో నుంచి అంటే తీసేశారనే విషయం కానీ, సో తన బొమ్మ ఎందుకు తీసాడని సీత విషయంలో కానీ తను ఆ విధంగా అయితే ఫీల్ అవుతుంది జరుగుతుంది. సో అక్కడ చూసుకుంటే యష్మి కూడా వచ్చేసరి లైట్ తీసుకోవాలరా, నన్ను తీసావు మరి నేను ఏమన్నా ఫీల్ అయ్యానా, నేను ఏమన్నా ఓవర్ చేశానా, సో నేను లైట్ తీసుకోలేదా, సో అలాగే లైట్ తీసుకోవాలి అంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు, నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ వస్తుంది, అప్పుడు నువ్వు మళ్ళీ అవ్వచ్చు, దేనికి దీనికోసం ఎంత ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి అయితే ఓదారుస్తుంది అన్నమాట. లేదురా నేను ఈ వీక్ అవ్వాలి, నేను సేవ్ అవ్వాలి, ప్రతి వీక్ నామినేషన్స్లో ఉంటున్నాను నేను, సో నేను సేవ్ అవ్వాలనుకున్నాను, తను తీసుకోలేను, మాటని లైట్గా తీసుకోలేను, ఇలా చెప్పుతూ తన వీక్నెస్ తను మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. తను ఒక బ్యాలెన్స్డ్గా ఏడవకుండా, తనకు ఒక కరెక్ట్ డిసిషన్ తీసుకున్నా సరే, లైట్ తీసుకోకపోయినా సరే ఏడవకుండా స్ట్రాంగ్గా ఉండటం అయితే చేయట్లేదు. సో లోపలికి వెళ్ళిపోయి నేను నెక్స్ట్ వీక్ అవుతాను, ఈసారి నాకు గట్టి చీఫ్ అవుతాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటూ వీళ్ళు బయాజ్గా ఆడారు, కావాలని నన్ను తీసేశారని చెప్పేసి. అవును కావాలని తీసేశారు, ఓకే పర్లేదు, నాకు ఎస్పీ కావాలని తీసేసింది, ఓకే తను నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి, సో యాక్సెప్ట్ చేసుంటే బాగుండు, ఇంకా స్ట్రాంగ్గా అదే చెప్పారనమాట నాకు సార్ కూడా. బట్ నువ్వు అలాగ ఆడుంటే బాగుండు అనిపించింది, బట్ ఎక్కడా కూడా తను అలా ఆడినట్టుగా నాకేం అనిపించలేదు, స్ట్రాంగ్గా ఉన్నట్టు కానీ తను స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నట్టు కానీ ఎక్కడ నాకైతే అనిపించలేదు. అలాంటి ఒక స్ట్రాంగ్ డిసిషన్తో తను ఒక స్టాండ్ అయ్యి మనకంట అలా యాక్చువల్లీ పోనీ ఈ నెక్స్ట్ వీక్లో నేను ఇంకా ఆడతాను, ఇంకా పర్ఫామ్ చేస్తాను, ఎక్కడో నాలో మైనస్ ఉంది అనే ఒక పాయింట్ తీసుకొని తను గేమ్ ఆడుంటే బాగుండు అనిపించింది. సో అక్కడ సీత వీళ్ళందరూ కూడా అదే పాయింట్ మీద అరే ఏం కాదు లైట్ తీసుకో, ఇప్పుడు నాది వెళ్ళిపోయింది, నేను లైట్ తీసుకోలేదని చెప్పేసి అందరూ కూల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఓదార్పు యాత్రలు ఎక్కువ చేసుకుంటూ మణికంఠ మీద ఉంటే ఒక చిరాకు అనేది సింపతి కాస్త చిరాగ్గా మారిపోయే అవకాశాలు లేకపోవు, కొంచెం వచ్చేస్తుంది అందరికీ. సో ఏంట్రా బాబు ఈ ఏడుపు అని చెప్పేసి, ఏదోన్నా లేకపోయినా ఏడుపు అనేది కొంతమందికి అయితే స్టార్ట్ అయింది. సో తనకి ఆల్రెడీ అవకాశం ఇచ్చారు, హౌస్మేట్స్ ప్రతి వీక్ అవకాశం ఇస్తున్నారు, ఎందుకంటే తనకి హౌస్లో ఉండాలి, ఎమోషన్ అనేది తగ్గాలి, తనకు ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా బాగా ఆడతాడనే మైండ్ సెట్లో అయితే ఉన్నారు. సో అదంతా పక్కన పెట్టేసి తను ఎప్పుడు ఏడ్చుకునే ఇదిలోనే ఉంటున్నాడు. అది తీసేసి తన ఎప్పుడు తన గేమ్ మీద తను ఫోకస్ చేసి, ఇప్పుడు నుంచి తన గేమ్ మీద తన ఫోకస్ చేసి ఫోకస్గా గేమ్ ఆడితే ఈసారి ఫైనల్ దాకా వచ్చేసే ఛాన్స్ ఉంది, ఇప్పుడు టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది, కానీ కప్పు కొట్టే ఛాన్స్ కూడా లేకపోతే గేమ్ మీద ఫోకస్ చేస్తే అని నాకు అనిపించిన అభిప్రాయం. సో ఏడ్చుకుంటూ అయితే ఓదార్పు యాత్రలు అయితే లాస్ట్ వరకు జరుగుతూనే ఉన్నాయి. షో ఎండ్ అయిన దాకా కూడా తన మీద ఎండ్ అయిపోయింది అన్నమాట. ఏడ్చుకుంటూ సీత పక్కన ఏడు పాపించుకునే విషయం దాకా అయితే ఏడిపోయింది. సో తన ఏడు పాపేసి తన గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుండు అని నా ఫీలింగ్. మీ ఎంతమందికి అలాగా అనిపించింది వాళ్ళ కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.